నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాజధాని అమరావతి అయితే అభివృద్ధిలో అయితే ముందుకు వెళ్తుంది. అనేక కంపెనీలు అక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. సో ఇదే క్రమంలో మోదీ గారికి అయితే కొంత కంటగింపు వస్తుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే ఏపీ అమరావతిలో అయితే రాజధానిలో అనేక కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంది. అయితే ఇదే క్రమంలో ఏంటంటే గుజరాత్లో ఉన్న డొలరేకి మించి ఇంకా డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. ఆ వార్తతోనైతే మోదీ గారికి కొంత అంటే కంటకింపు అంటే ఈర్ష్య లాంటిది కొంచెం స్టార్ట్ అయిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అసలు? సో జనరల్గా ఏంటంటే మానసిక సైకాలజీ, మనుషుల సైకాలజీ, మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు బాగున్నారు అనుకో ఏమనుకుంటారు, సహజంగా కొంచెం ఈర్ష్యపడతారు. అంతే కదా, ఈర్ష్యపడతారు. వాళ్ళలాగా మనం కూడా బాగుండాలి, లేదంటే వాళ్ళలాగా మనం కూడా పైకి రావాలి, లేదంటే వాళ్ళలాగా మనం కూడా జీవితంలో కష్టపడాలి, మనం కూడా పైకి రావాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది సైకాలజీ ఎలా ఉంటుందంటే ఈర్ష్యపడతారు. మన పక్క వాళ్ళు బాగున్నారంటే ఇమీడియట్గా ఈర్ష్యపడతారు. అలాగే అమరావతికి మొదటి నుంచి కూడా దిష్టి అంటారు కదా, దిష్టి, అలాంటి దిష్టి వెంటాడుతుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే అమరావతి శంకుస్థాపన అనేది 2016-17లో జరిగింది. 16-17 ఆ ప్రాంతంలో, 17 అనుకుంటా జరిగింది. ఆ శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు చాలా భారీగా ఖర్చు పెట్టి అట్టహాసంగా చేశాడు. దానికి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, అప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు ఈయన కూడా, సో కేంద్ర మంత్రులు వచ్చారు, అలాగే పక్క రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చారు, కేసీఆర్ కూడా వచ్చాడు. అంగరంగ వైభవంగా దాని శంకుస్థాపన జరిగింది. ప్లస్ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల నుంచి మట్టి నీళ్లు, ఢిల్లీ నుంచి మట్టి నీళ్లు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పంచాయతీ గ్రామం నుంచి పుట్టమట్టి ఇవన్నీ తెప్పించి దాన్ని కొంచెం సెంటిమెంట్గా చాలా వ్యూహంతో ఈ సిటీని వరల్డ్ వైడ్ నెంబర్ 1 గ్రీన్ సిటీగా చేయాలనేటువంటి ఒక డిజైన్ తోటి ఆయన ప్రయత్నం చేశారు, శంకుస్థాపన చేశారు. సో ఆ శంకుస్థాపన రోజే కొంతమందికి కంటగింపు కలిగింది. పైగా చంద్రబాబు నాయుడు యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి వాళ్ళల్లో ఫస్ట్ ఉన్నారు కేసీఆర్, 2 నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు కనుక ఈ అమరావతి ప్రాజెక్టుని కనుక యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్తే గుజరాత్ అలాగే తెలంగాణ ఏమైపోతాయి అని చెప్పి బహుశా భావించి ఉండవచ్చు. అందుకే కేసీఆర్ తన ఈర్ష్యని బయట పెట్టాడు. రీసెంట్గా ఆయన దిగిపోవడానికి ముందుగా అసెంబ్లీలో ఏం చెప్పాడు, అమరావతి ప్రాజెక్టు కూలిపోయినందువల్లనే తెలంగాణలో భూముల రేట్లు పెరిగినాయి, హైదరాబాద్లో ఈ స్థితికి రావడానికి కారణం అమరావతిలో ఆ రాజధాని ప్రాజెక్టు కూలిపోవటమేనని చెప్పాను. అంటే శంకుస్థాపనకి వెళ్ళినటువంటి కేసీఆర్ అప్పుడే అనుకున్నాడు, చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా వెనకబడిపోతాం, మనం తెలంగాణ సమాజం వెంటబడి కూడుతుంది అని భావించి ఉండవచ్చు. అందుకే ఆయన ఏం చేశాడు, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఉండనివ్వకూడదు అని 2019లో జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని చైర్లో కూర్చోబెట్టాడు. చైర్లో కూర్చోబెట్టిన తర్వాత తాను ఏవైతే అనుకున్నాడో అది చేయగలిగాడు. అమరావతి ప్రాజెక్టు క్లోజ్ అయిపోయింది. 3 రాజధానులు అనేదాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ 3 రాజధానులని వైజాగ్లో బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా వైజాగ్లో పెట్టుబడులు పెట్టి లాభ పొందారు అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఎవరైనా చెప్తారు. వీళ్ళంతా కావాలని రిలేషెడ్ గేమ్ ఆడారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ మీద ఒక రాక్షస క్రీడని ఆడారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. సేమ్ అదే అమరావతి ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అదే టైంలో గుజరాత్లో డోలోరా అనే ఒక నగరాన్ని నిర్మించాలని చెప్పి నరేంద్ర మోడీ ఒక పెద్ద ప్లాన్ వేశారు, గ్రీన్ సిటీ ఒకదాన్ని నిర్మించాలని చెప్పి. అది సేమ్ ఇదే ఫార్ములా, ఇదే ఈక్వేషన్. ఫైనాన్షియల్ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, గ్రీన్ సిటీ అనేది అది కూడా డోలోరా కూడా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కనుక అమరావతిని కనుక యాజ్ ఇట్ ఈస్గా నిర్మిస్తే డోలోరాకి ప్రాధాన్యత తగ్గిద్ది అనే ఆలోచన ఆయనకు ఆ రోజే వచ్చి ఉండొచ్చు. లేదంటే ఆయన కేంద్రం ఫండ్స్ అప్పుడే ఇవ్వాలి కదా, కానీ అప్పుడు ఫండ్స్ అలా ప్రకటించలా. ఆయన శంకుస్థాపనకు వచ్చాడు ప్రధానమంత్రి హోదాలో. అప్పుడు ఎన్డీఏలో
అధికారంలో ఉంది కేంద్రంలో, ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. మరి శంకుస్థాపనకు వచ్చిన ఆయన ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు ఆంధ్రప్రదేశ్కి, అంటే అమరావతి రాజధానికి ఒక భారీగా ఫండింగ్ అనౌన్స్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోజు అందరూ. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మట్టి నీళ్లు తెచ్చి చెంబులో ఇచ్చాడు. అది అందరికీ తెలుసు. చెంబులో మట్టి నీళ్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టాడు ఆయన. సో ఆ రోజే చాలా మంది అన్నారు ఇదేదో మోసం జరుగుతుంది అని. సేమ్ అదే టైంలో అక్కడ డొలోరా రాజధానికి సంబంధించి, డొలోరా సిటీకి సంబంధించి గుజరాత్లో ఉన్నటువంటి డొలోరా సిటీ డెవలప్మెంట్ కోసం గ్రీన్ ఫీల్డ్ సిటీని నిర్మించడానికి ఆడ వేగవంతంగా పనులు ప్రారంభించి ఫండ్స్ విపరీతంగా డైవర్ట్ చేసి కేంద్రం నుంచి ఫండ్స్ని భారీగా తీసుకొచ్చుకున్నారు. ఇవాళ డొలోరా సిటీకి సంబంధించి ఎవరిని అడిగినా చెప్తారు. డొలోరా సిటీకి సంబంధించి ఇవాళ అక్కడ ఎంత సంపద క్రియేట్ అయింది, అక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. అక్కడ రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ సిటీ అనేది వరల్డ్లో నెంబర్ 1 గ్రీన్ సిటీగా డొలోరా సిటీ రాబోతుంది. ఇటీవల కాలంలో నేను ప్రకాష్ టీఆర్ఎస్ పార్టీ కో-ఫౌండర్ ఇంటర్వ్యూ చేశా. ఆయన వెళ్ళొచ్చి ఆయన చెప్తున్నాడు, నాకు ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డొలోరాలో గ్రీన్ సిటీ ఏర్పడిపోతుంది. అక్కడ పెట్టుబడులు పెడితే మీకు 3 yearsలో డబుల్ అవుతాయి. అక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పి వరల్డ్ వైడ్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా తను పోయి చూసి వచ్చాడని చెప్తున్నాడు. చూసి వచ్చి అక్కడ అండర్ గ్రౌండ్లో కేబుల్స్ వెయిటింగ్ అని, కరెంట్ కేబుల్స్ ఒక్కటి కూడా బయట కనిపెడదంట. అంత గ్రీన్ సిటీ, మొత్తం గ్రీన్, ఇంత జీరో పొల్యూషన్ తోటి అక్కడ డొలోరా సిటీని నిర్మిస్తున్నాడు. అద్భుతంగా నరేంద్ర మోడీ డిజైన్ చేశాడు దానికి అని చెప్పి చెప్తున్నాడు. దానికన్నా అద్భుతంగా అమరావతి డిజైన్ చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ దాన్ని ఆదిలోనే చంపేశారు. అమరావతిని ఆదిలోనే చంపేయడంతో పాటు దాన్ని బతకనీయకుండా చేసినటువంటి వాళ్ళల్లో, కుట్ర చేసినటువంటి వాళ్ళల్లో కేసీఆర్ అలాగే నరేంద్ర మోడీ ఉన్నారు అనేది ఆలస్యంగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే చర్చలోకి వస్తుంది వీళ్ళు కుట్ర కారణంగానే అమరావతి పోయింది అనేది. కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో కేంద్రం నుంచి సహకారం అయితే అందట్లా. 15,000 కోట్లు ఇచ్చారు. 15,000 కోట్లతో ఎలా అవుతుంది రాజధాని? కాదు కదా. సరే మళ్ళీ ఇస్తారా ఇవ్వరా అనేది చర్చ తర్వాత. రాజధాని నిర్మాణం చేసిస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా, చట్టంలో ఉంది కదా. కానీ చట్టంలో ఉన్నప్పుడు మరి ఎందుకు నిర్మించవట్లేదు? ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అసలు ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ప్రత్యేక హోదా ఇస్తే వెనకబడిపోతాము, మిగతా రాష్ట్రాలు వెనకబడిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేక హోదా రాకుండా చుట్టూ సరిహద్దుల్లో ఉండేటువంటి రాష్ట్రాలతో పాటు కేంద్రంలో ఉండే బీజేపీ పెద్దలు కూడా కుట్ర పన్నారు అనేది ఇప్పుడిప్పుడు ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. డొలోరా సిటీ కంటే కూడా మెరుగైనటువంటి డిజైన్, మెరుగైనటువంటి విధంగా గ్రీన్ ఫీల్డ్ సిటీని నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు సింగపూర్ కంపెనీలతోటి, సింగపూర్ కన్సార్టియం తోటి ఒప్పందాలు చేసుకున్నాడు. కానీ 2019లో రాక్షస క్రీడ ఆడి, రాజకీయ రాక్షస క్రీడ ఆడి అటు కేసీఆర్ ఇటు నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి అమరావతిని ఆదిలోనే చంపేశారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కనీసం జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం ఆయన ఇప్పుడైనా నరేంద్ర మోడీ చేయకపోతే, ఇప్పుడు డొలోరా సిటీని అభివృద్ధి చేస్తున్నాడు. మరి డొలోరా సిటీ కన్నా కూడా అన్ని రకాలుగా వనరులు ఉన్నటువంటి నగరం ఏంటంటే అమరావతి. డొలోరాకి కనీసం మంచినీళ్ళు లేవు, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. కానీ ఇక్కడ నది ఒడ్డున ఉండేటువంటి సిటీ ఇది. ప్రపంచంలో రివర్ బేస్డ్ సిటీలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటిది అమరావతి. ఈ అమరావతి డెవలప్ అయితే ఎక్కడ అభివృద్ధి ఆగిపోతుందో గుజరాత్లో, ఎక్కడ తెలంగాణలో ఆగిపోతుందో అని చెప్పి ఒక వికృతమైనటువంటి క్రీడను ఆడారు. మరి చంద్రబాబు నాయుడుకి అది తెలుసు. కానీ రాజకీయంగా పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి అట్లీస్ట్ దేవుడిని, భగవంతుడిని నమ్ముకున్నారు, ప్రకృతిని నమ్ముకున్నారు. ప్రకృతి కనీసం మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత ప్రకృతి సహకరిస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడైనా సరే డొలోరాని మించి అమరావతి డెవలప్ అవుతుంది. గ్రీన్ ఫీల్డ్ సిటీగా, వరల్డ్లో నెంబర్ 1 సిటీగా అమరావతి అవుతుంది. కేటీఆర్ కలలు అన్నటువంటి హైదరాబాద్ కాదు. ఎందుకనంటే కేటీఆర్ పదే చెప్తుంటాడు, ప్రపంచంలో గ్రీన్ ఫీల్డ్ సిటీ లేదంటే ప్రపంచంలో ఏదైనా మంచి సిటీ ఉందంటే అది హైదరాబాద్ అని చెప్తుంటాడు. అది చెప్తూ
అమరావతి లేదు కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ కింద హైదరాబాద్ అవుతుంది అని చెప్తున్నాడు. అమరావతి లేదు, అమరావతి కూలిపోయింది, అమరావతి కూలిపోయిన కారణంగా మనం బాగున్నాం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అనే సందర్భంలో అది కరెక్ట్ కాదు కదా. ఎదుటి వాళ్ళు బాగాలేకపోతే మనం బాగున్నట్టు లెక్క ఎలా అవుతుంది? ఎదుటి వాళ్ళకన్నా బాగుండాలి అంతే తప్ప ఎదుటి వాళ్ళు బాగాలేరు కాబట్టి మనం బాగున్నాం అని చెప్పి ఈ బీఆర్ఎస్ లీడర్లు చెప్పారు. దానికి అనుగుణంగా ఆయన కూడా డొల్లర సిటీకి ఫండ్స్ ఇచ్చుకొని అమరావతికి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా ఇప్పుడు అమరావతిని ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు. డొల్లర్ని మించినటువంటి సిటీగా అమరావతి రూపాంతరం చెందుతుందని చెప్పి మనం అవకాశం ఉందని చెప్పి మనం భావించడానికి ఛాన్స్ ఉంది.